హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ కారం తయారు చేస్తున్నాను. ఇలా కాయలుగా కాకరకాయతోటి నేను కారం చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాను. ఇలాగా ముందుగా కాకరకాయ మీద ఉన్న చెక్కు మొత్తం మనం పీలర్తో తీసుకోవాలి. పీలర్తో తీసుకున్నాక ఇలాగ కాకరకాయని ఇలా మధ్యలో కట్ చేసుకొని దీంట్లో ఉల్లిపాయ కారం దీంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా కాయలు ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాణలు తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కే వరకు ఉండాలి. ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాము. ఒక 2 మినిట్స్ ఉంటే ఇలా ఆయిల్ వేడెక్కిద్ది. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం కాకరకాయలు వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు ఈ కాకరకాయ కారంలో నేను ఉల్లిపాయ కారము, వేరుశనగపప్పు, పల్లీల పొడి కూడా పెట్టుకోవచ్చు. పల్లీల పొడి, కొంచెం ఉప్పు ఇవన్నీ కలిపి దీంట్లో పెట్టుకున్నాను. ఈ కాయల్లో ఇవ్వండి చూడండి, మనకు తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి. సాంబార్ పెట్టుకొని ఈ కాంబినేషన్కి సాంబారు, రసము, లేకపోతే ఏదన్నా పాలకూర పప్పు ఇలాంటివి పప్పులు చేసుకొని కనుక టమాటా పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారము ఎంతో బాగుంటుంది. ఇవ్వండి ఇలాగా మనం కాయలన్నీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి చిన్నగా ఏగుతుంటాయి. మనం మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ కాదు, సిమ్ ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో ఏగాలి ఈ కారము. ఈ కాయలు మీడియం ఫ్లేమ్లో అయితే కాయ చక్కగా వేగిద్ది. మనకి తినటానికి కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టి కనుక కాయలు వేపుకున్నట్లయితే మనకి పైన ఏగినట్లు అనిపిస్తుంది కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇదిగో ఇలా ఏగుతుంది. మనం కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే చక్కగా ఏగిద్దండి. మరి ఆయిల్ తక్కువ ఉంటే కింద మాడతా అలా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసాము. ఒక 5 మినిట్స్ అయింది కదా, చూద్దాము. ఇలా స్లోగా కిందకి పైకి ఇలా స్లోగా అనుకోవాలి. మళ్ళీ కాయలు చిదురుతాయి. ఇలా స్లోగా అనుకోవాలి. అనుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాము. ఇవ్వండి లైట్గా బ్రౌన్ కలర్ షేడ్ లైట్గా వస్తున్నాయి కదా. మనకి మీడియం ఫ్లేమ్లో, సన్నటి సెగ మీద మీడియం ఫ్లేమ్లో ఏగుతుంటే చక్కగా ఏగుతాయి. మనకు చేదు కూడా అనిపించదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నాకు తెలిసిన చిన్న వంటలు చేస్తుంటాను నేను. నాకు ఎక్కువ వంటలు వెరైటీస్ ఏం రావండి. చిన్న వంటలు కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అది కొత్తగా ఫ్యామిలీస్ పెట్టిన వాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, చిన్నపిల్లలు అట్లా నేర్చుకోవడానికి బాగుండే వంటలే నేను యూట్యూబ్లో పెడుతుంటాను. ఇలాగా చూసారా, ఆయిల్లో చిన్నగా వేగుతున్నాయి. మనం ఇది మొత్తం వేగాక దీని మీద కారం కనుక చల్లుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ అయ్యింది అనుకుంటే ఆయిల్ వంచేసుకొని కారం చల్లుకొని ఏ సాంబార్లో అలా తింటే ఆ టేస్టే వేరు. మళ్ళీ మగ్గనిద్దాం. మూత పెట్టామంటే తొందరగా మగ్గి బాగుంటుంది, తొందరగా కుకింగ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మా ఫ్రెండ్స్. అయిగోండి చూసారా, చాలా వరకు 50% వేగింది. ఇవన్నీ బాగా నాకైతే చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. ఇవన్నీ ఇలా బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా బ్రౌన్ కలర్లో ఇంకొక 5 మినిట్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏగినయ్యి. ఇప్పుడు మనకు రుచికి మనం ఎంతవరకు కారం తినగలుగుతామో కారానికి సరిపడా ఇలాగా కారం వేసుకున్నాం. ఇలా ఎంతో రుచికరమైన కాకరకాయ కారము. ఇగోండి కాయలుగా చేసిన కాకరకాయ కారము. ఎంతో రుచికరమైన కారం తయారయ్యింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. ఇగోండి చూస్తుంటేనే నోరూరుతుంది. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి ఇలాగా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.